జరిగిన వందనాలు. దేవుని వాక్యాన్ని తీసుకుని మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయన చెప్పిన ప్రకారం జీవిస్తున్నామా లేదా అని పరీక్షించుకుందాము. బైబిల్లోండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ మాట. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. రైట్, చాలు. దేవుని మాట, దేవుని స్వరము, ఆయన గొర్రెలు వింటాయంట. ఆయన గొర్రెలు వింటాయి. ఇంతకీ దేవుని స్వరం కొందరికి వినిపిస్తుందా, అందరికి వినిపిస్తుందా? దేవుని స్వరము కొందరికే వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుందా? కొందరా? అందరికీనా? దేవుని స్వరము అందరికీ వినిపిస్తుంది, అయితే కొందరే వింటారు. దాన్ని వినడం, ఆయన మాట్లాడడం, ఈ రెండింటిని గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ వీధిలో ఉన్న గొర్రెల కాపరి గొర్రెలు తీసుకుని వెళ్ళాడు అనుకుందాం. వెనకాల వీధిలో ఉన్న గొర్రెల కాపరి కూడా గొర్రెలు తీసుకుని వెళ్ళాడు అనుకుందాం. ఇద్దరు ఒకే దగ్గర కలిసారు అనుకుందాం. ఇద్దరు గొర్రెలు కలిసిపోయి తింటున్నాయి. ఈ వీధిలో ఉన్న వ్యక్తి టైం అయిందని వెళ్దామని చెప్పి ఒక వేలేసి పిలిచాడు అనుకుందాం గొర్రెలకి. ఆయన గొర్రెలను పిలిస్తే ఈయన దగ్గర ఉన్న గొర్రెలు ఏమున్నాయో అవే స్పందిస్తాయి. వెనక వీధిలో ఉన్న అతని గొర్రెలు కూడా వినపడతాయి, స్పందించవు, వినపడతాయి. వాటికి కూడా ఏదో శబ్దం వచ్చింది, కానీ మా గురుగారి శబ్దం కాదు ఇది, నా కాపరి శబ్దం కాదు ఇది, వేరే ఎవరిదో, అందుకే నేను స్పందించను అని స్పందించవు. వాటిని తింటూ ఉంటాయి. ఏ గొర్రె కాపరి స్వరం అయితే వింటాయో మా కాపరి స్వరం ఇది అని. వాస్తవాన్ని గమనించండి, అక్కడున్న గొర్రెలందరికీ ఇద్దరు శబ్దాలు వినిపిస్తాయి, కానీ స్పందించవు. ఇప్పుడు దేవుని మాట కూడా అందరికీ వినిపిస్తుంది, కానీ స్పందించే పద్ధతి మారిపోతుంది. ఇది చెప్తున్నాడు. ఆయన గొర్రెలు ఆయన స్వరము వింటాయంటే స్వరము అందరికీ వినపడుతుంది. కొందరు రియాక్ట్ అవుతారు, కొందరు మాత్రమే స్పందిస్తారు. ఏం చేస్తారంట? స్పందించి వెంబడించడం ప్రారంభిస్తారు. ఆ స్వరం విని, ఆ శబ్దం విని, ఆయన ఏం చెప్తున్నాడో విని నడవడం ప్రారంభిస్తారంట, వెళ్ళడం ప్రారంభిస్తారంట. ఇప్పుడు వినపడింది, వెళ్ళలేదు. వినపడింది, వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటి? వినపడినట్ట, వినపడలేనట్ట? వినపడింది కానీ వెళ్ళలేదంటే ఆయన మాటని స్పందించకుండా ఉన్నట్టే. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఒకసారి మత్తయి సువార్తకు వచ్చేద్దాం. అలాగే 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 14. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి. ఇరుకు ద్వారాన ప్రవేశించండి, నాశనానికి తీసుకెళ్లే మార్గము వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలంగా ఉంటుంది అంటది. దారి ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇరుకు మార్గాన వెళ్ళమంటున్నాడు. ఏ మార్గం అయితే ఇరుకుగుంటుందో ఆ మార్గం నుంచి వెళ్ళండి, విశాల మార్గం నుంచి వెళ్ళొద్దు. దాని నుంచి చాలామంది వెళ్తారు, కానీ అది నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఇరుకు మార్గం ఎంచుకోండి. ఇప్పుడు స్వరము 2 మార్గాలు ఉన్న వారికి వినిపిస్తుంది. మన ముందున్న ఇరుకు మార్గము, విశాల మార్గము, ఈ 2 మార్గాలు మనకు వినిపిస్తాయి. వినిపించి స్పందించడం ఇరుకు ఎంచుకుంటామా, విశాలం ఎంచుకుంటాం, మన మీద ఆధారపడి ఉంది. దేవుని మాట, దేవుని స్వరము వినిపిస్తుంది అందరికీ. ఇదిగో ఇది ఇరుకు, ఇది విశాలము అని. ఇటు వెళ్తే నాశనం అవుతావు, ఇటు వెళ్తే బాగుపడతావు అని వినిపిస్తుంది. కానీ స్పందించమా అనేది మన మీద ఉంటుంది. దేవుడు బలవంతం చేయడు, చెప్తాడు అంతే.
మీరు ఇది చెయ్యండి అని చెప్తాడు. అనేకులు ఏది ఎంచుకుంటారంట? విశాల మార్గం ఎంచుకుంటారంట. అటే బాగుంది అని చెప్పి ఎంచుకుంటారన్నారు. ఇంకా లూకాసు వార్తకు వద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 24 మాట. లూక్ 13:24. ఆయన వారిని చూసి ఇరుకు మార్గాన ప్రవేశించడానికి పోరాడండి, ఫైట్ చెయ్యండి. మీరు పోరాడకుండా అవ్వదు. మీరు ఆ వేలో ఇరుకు మార్గాల నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా పోరాటంతోనే జరుగుతుంది. అనేకులు ప్రవేశించడానికి చూస్తారు, కానీ వారి వల్ల కాదు. మరి ఎవరి వల్ల అవుతుందండి? ఇరుకు మార్గాన ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. అనేకులు ప్రయత్నిస్తారంట, మరి ఎవరి వల్ల అవుతుంది? వెళ్ళమన్నది ఎవరు? ఇరుకు మార్గాన దేవుడే. అనేకులు వెళ్ళడానికి ప్రయత్నిస్తారంట, మరి అవ్వదు అంటున్నాడు. ఎందుకు? వారి వల్ల అవ్వదు అన్నాడు. మరి ఎందుకు అండం? ఎందుకు ఇరుకు మార్గాన వెళ్ళు అని అండం ఎందుకు? వారి వల్ల అవ్వదు అన్నప్పుడు మానే మనిషి కదా. దాని అర్థం ఏంటంటే, వారి వల్ల అవ్వదంటే దేవుడి వల్ల అవుతుందని అర్థం. మన వల్ల అవ్వదు. మనం దేవుని సహాయం తీసుకుంటేనే అవుతుంది. దేవుని సహాయం తీసుకోకుండా మనము ఆ ఇరుక్కు మార్గంలోకి వెళ్ళలేము. అంత్య దినాల్లోకి వచ్చేసినప్పటికీ, భూమి అంతము అయ్యేటప్పటికీ, ఈ యుగము అంతము అయ్యేటప్పటికీ జరుగుతున్న విషయాలు, చాలామంది విశాల మార్గము ఎంచుకుని వెళ్ళిపోతారు, కానీ ఇరుకు మార్గాన్ని ఎంచుకోరు. మత్తయి సువార్తలోంచి 24వ అధ్యాయము, మత్తయి సువార్తలోంచి 24వ అధ్యాయము 6-8 మాటలు చూద్దాం. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారు. మీరు ఏం భయపడకుండా చూసుకోండి. చాలు. యేసు ప్రభు రాకడికి ముందు శిష్యులు అడిగిన మాట, మీరు వస్తారు అంటున్నారు కదా ప్రభువా, మీరు వస్తే మాకు ఎలా తెలుస్తుంది అనే విషయం అడిగితే, మీరు యుద్ధం గురించి సమాచారం వింటారు, అప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన విషయము వచ్చేసింది అని. ఇది బయట ప్రపంచంలో జరిగేది, ప్రస్తుత కాలంలో జరిగిపోతుంది. రెండవ విషయంగా మనం నేర్చుకుంటున్నాము, బయట జరిగే విషయాలు వేరు, మనిషి లోపల జరిగే విషయాలు వేరు. యేసు ప్రభు రాకడికి ముందు బయట కొన్ని విషయాలు జరుగుతాయని చెప్పాడు, అవి జరుగుతున్నాయి. మనిషి లోపల జరిగేవి కూడా కొన్ని విషయాలు జరుగుతాయని చెప్పాడు, అవి ఏంటి? 2 తిమోతి పత్రికలో ఉంచి చూద్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ మాట. అంత్య దినములో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి అని తెలుసుకోండి. ఆఖరి రోజుల్లో అతి భయంకరమైన రోజులు మనం చూడబోతున్నాం, వస్తున్నాయి. అపాయకరమైన రోజులు వస్తున్నాయి అని తెలుసుకోండి. ఎలా అంటే, మనుషులు ఎలా మారిపోతారంటే స్వార్థప్రియులంట. అంటే చాలు, స్వార్థప్రియులంట. వారిని అతిగా ప్రేమించుకునే వాళ్ళు అంత్య దినాల్లో పెరిగిపోతారు. యేసు ప్రభు రాకడికి ముందు స్వార్థము భయంకరంగా మనుషుల్లో పెరిగిపోతుంది. స్వార్థము రాజ్యం వెళ్తుంది, స్వార్థంతో నిండిపోతుంది. మనిషి తల్ల తండ్ర కూడా చూడ్డు, అక్క చెల్ల అని కూడా చూడ్డు. వాడి స్వార్థం వాడి మాత్రమే చూసుకుంటాడు. ఇంత స్వార్థం నింపుకునే మనుషులు పెరిగిపోతారు అనే విషయం హెచ్చరించాడు. రెండో లక్షణం ఏం చెప్పాడు? ధనాపేక్షలు పెరిగిపోతారు. మొదటిది ఏంటి? స్వార్థం పెరిగిపోద్ది మనుషుల్లో. రెండోదంట ధనాపేక్ష పెరిగిపోద్దంట. అంటే డబ్బుల మీద ఆశ ఎక్కువ పెరిగిపోద్దంట మనుషులకి. డబ్బుల మీద మోజు ఎక్కువ పెరిగిపోద్దంట. డబ్బుల మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోద్దంట. మనుషులు అలా మారిపోతారు, మీరు జాగ్రత్త పడాలి అని సూటిగా హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలో. స్వార్థం పెరిగిపోద్ది మనుషుల్లో యేసు ప్రభు రాకముందు. మనుషుల్లో డబ్బుల మీద ప్రేమ బాగా పెరిగిపోద్ది యేసు ప్రభు రాకముందు. ఈ విషయాల్ని గమనించుకుంటూ ఉండాలి అనే విషయాన్ని సూటిగా హెచ్చరిస్తున్నాడు. డబ్బు అంటే బాగా ప్రేమ పెరిగిపోద్ది. ఈ విషయంలోంచి మనం నేర్చుకుంటున్నాం మత్తయి సువార్తలోంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరూ తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము అందరు తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ మాట చూడండి. భూమి మీద
మీ కొరకు ధనం దాచుకోండి. అదేనా ఉంది? దాచుకోవద్దని ఉందా? మరి ఎక్కడ దాయాలి? భూమి మీద మీ కొరకు ధనము దాచుకోవద్దు. భూమి మీద కాకుండా ఎక్కడ దాస్తారు మరి? బ్యాంకులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉందా? ఎక్కడైనా ఉందా? భూమి మీదే ఉంది. బీరువాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉంది. బీరువాల లోపల లాకర్ ఎక్కడుంది? మీరు ఎవరికి తెలియకుండా దాసే ప్రాంతాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఎక్కడున్నా? మరి ఈయనేంటిగా చెప్తున్నాడు? భూమి మీద మీ ధనము కూర్చుకోవద్దు. ఇక్కడ చెమ్మెటయు తుప్పు తినేస్తా, జాగ్రత్త. ఆగండి. ఇక్కడ ఏమవుద్దు అంటే దాస్తే తుప్పు పట్టేస్తుందంట. నెక్స్ట్ చెమ్మెట అంటే చదపురులు పెట్టేస్తా, జాగ్రత్త అని. మీరు డబ్బుల నోట్లని 1 సంవత్సరం పాటు బీరోలో పెట్టి ఉంచండి. రంగు మారిపోద్దా మారదా? 2వ సంవత్సరం చూడండి ఏమొద్దు, పొడే గొండ మిగులుద్ది మీకు. గొండ పొడి. ఆ పొడి తీసుకెళ్ళి బ్యాంకులో ఏంటి డబ్బులు పొడండి అంటే చెప్తే నమ్ముతాడాడు? మొహం రాసుకు ఇల్లు అంటాడు అంతే. దాచిన డబ్బు ఏమవుద్దంట? చెమ్మెత్తి అయిపోద్దంట. తుప్పు పట్టదు. తుప్పు డబ్బులు పడుతుంది. దేని పడుతుంది? ఈయన మీద ఎవరైనా దాస్తారా? మీ బంగారం వాడకుండా దాచుంచండి, ఏమవుద్ది? మొదట్లో ఉన్న మెరుపు ఉంటుందా? ఏమవుతుంది? నెమ్మదిగా అది కూడా పోద్ది. వాడే కొద్ది ఏమవుద్ది? బంగారం అరిగిపోద్ది, అరగదా? అరిగిపోద్ది. మీరు ఈ భూమి మీద ఎంత దాచినా తుప్పు తినేస్తుంది, చెద తినేస్తుంది. నెక్స్ట్ దొంగలు ఏం చేస్తారంట? కన్నం వేసి దోచేసుకుంటారంట. ఏమంటే నాకు అర్థం అవ్వట్లేదు, చెప్పిస్తున్నాడా హెచ్చరిస్తున్నాడా? అమ్మయ్య హెచ్చరిస్తున్నాడు. మీరు ఇక్కడ కనుక ధనం సమకూర్చుకుంటే, దాచుకునే ప్రయత్నం చేస్తే దొంగలు పడిపోతారు, జాగ్రత్త. తుప్పు తినేస్తుంది, జాగ్రత్త. చిమ్మెట్ తినేస్తుంది, జాగ్రత్త. డబ్బు ఇక్కడ సమకూర్చుకోవద్దు. మరి ఎక్కడంటే కిందకి వెళ్ళిన పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఈ భూమి మీద కాదంట. ఈ భూమి మీద సెక్యూరిటీ లేదు. పురుగులు ఎప్పుడు తినేస్తే మనకు తెలియదు, దొంగోడు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. ఎక్కడ దాయాలంట? పరలోకంలో, బ్యాంకులో దాయాలంట. అదెట్ట? అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? ఆధార్ కార్డు కావాలా? రేషన్ కార్డు కావాలా? ఫోటో కావాలా? ఏమీ లేదు. మీరు ఇక్కడ మంచి పని చేశారా, అక్కడ అకౌంట్ నిండిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ మంచి పనులు చేయడం ప్రారంభించారా, దేవుడి మాట విని, ఈ అకౌంట్ కుప్పలు అక్కడ నిండిపోద్ది. పైకి వెళ్ళినప్పటికీ మీ అకౌంట్ నిండా డబ్బులు ఉంటాయి, అకౌంట్ నిండిపోయి ఉంటుంది. ఇక్కడ దాయడం ప్రారంభించారా, అక్కడ ఖాళీ అయిపోద్ది, జాగ్రత్త. అక్కడ మొత్తం ఖాళీ, మీ అకౌంటే ఉండదు, జాగ్రత్త. డైరెక్ట్గా ఇప్పుడు 24 వచ్చేయండి. ఎవ్వరు కూడా 2 యజమానులకి దాసులుగా ఉండలేడు. అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. ఇంతకీ ఎవరు యజమానులు? కింద చూడండి. ఇప్పుడు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఒక్క వ్యక్తికి 2 యజమానులు ఉండడానికి వీల్లేదు, కుదరదు, అవ్వదు. ఖచ్చితంగా చెప్తున్న మాట, ఒక వ్యక్తికి ఒక యజమానుడే. ఆ యజమానుడు అయితే దేవుడు అవుతాడు, లేదా ధనము, డబ్బు అవుతుంది. మన యజమాని ఎవడు అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. మన యజమాని ఇంటికి నిజంగా దేవుడా, డబ్బా? కళ్ళు మూసుకోండి, నేను ఒకటి చెప్తాను, మీ మనసులో దానికి సమాధానం చెప్పుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ఒకసారి. అందరు కళ్ళు మూసుకోండి. నేను ఒక విషయం చెప్తా ఉంటాను, దాంట్లో మీరు దేనికి టిక్ మార్క్ పెడతారో నాకు చెప్పండి. కళ్ళు మూస్తున్నారు అందరూ. డబ్బులు అవసరం, టిక్ మార్క్ పెడతారా పెట్టరా? ఓకే చేస్తారా చీరా? డబ్బులు అవసరం. రెండోది, డబ్బులు కావాలి. మీ మనసు ఏమవుతుంది చెప్పండి? డబ్బులు కావాలి. మూడోది, డబ్బులు అంటే నాకు ఇష్టం. ఫస్ట్ది డబ్బులు అవసరం, రెండోది డబ్బులు కావాలి, మూడోది డబ్బులు అంటే నాకు ఇష్టం. కొలుతారండి.
దేనికి టిక్ పడి ఉంటుంది? స్టాంప్ దేనికి వేసి ఉంటారు? డబ్బుల అవసరమా, కావాలా, ఇష్టమా? రెండింటికి ఎక్కువ వేస్తారు. కావాలి, ఇష్టం. ఇక డబ్బు మనిషికి అవసరం. కానీ ఏం మారుతుంది రానున్న రోజుల్లో? నాకు కావాలి, నాకు ఇష్టము బాగా. ఇంతకీ డబ్బును మనం ద్వేషిస్తున్నామా, ఇష్టపడుతున్నామా? ఏం చెప్పాడు అక్కడ? అయితే డబ్బుని ద్వేషించండి, లేదా దేవుని ద్వేషించండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అయితే డబ్బు పక్షాన ఉండండి, లేదా తృణీకరించండి. ద్వేషించమన్నాడు, తృణీకరించమన్నాడు. పక్షాన ఉండమన్నాడు, ప్రేమించమన్నాడు. ఈ 4 విషయాలు చెప్పాడు. ఫస్ట్ది ద్వేషించడం, ప్రేమించడం. పక్షాన ఉండడం, తృణీకరించడం. ఇప్పుడు డబ్బుని ద్వేషించేవాడు ఎవడున్నాడు చెప్పండి? ద్వేషించడం అంటే చిరాకు నాకు అండం, నాకు డబ్బు అంటే కోపం అండి అండం, నాకు డబ్బులు అంటే ఇష్టం ఉండదండి అండం. ఉన్నాడా? ఊహ తెలిసిందా అది డబ్బులు కావాలి. ఊహ తెలిసిందా ఆ డిబ్బి నింపుకోవాల్సిందాడు. ఆడికంటూ ఒకటి మట్టి డిబ్బి ఉంటుంది, ఆడు దాచిన డిబ్బి, ఆ డిబ్బీలో నింపుకుంటాడు ఆడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆడికి డబ్బులు దొరికాయా పరుగులెత్తిలే ఆ డిబ్బీలో డబ్బులు వేస్తాడు. ఆ డిబ్బీలో డబ్బులు ఇవ్వమని చెప్పండి. ఒరే ఇంట్లో బియ్యం లేదురా, డిబ్బీ పగలు కొట్టి ఎవరు రాస్తారు అనండి. అమ్మ నాది అంటాడు ఆడు. ఆడు సంపాదించాడా? ఆడు కష్టపడ్డా? ఆడది ఎలా వచ్చింది? డబ్బు అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. నా వైపు చూసి చెప్పండి. డబ్బు అంటే పూర్వం ఆశ ఉండదండి, ఇప్పుడు పెద్ద ఆశ లేదండి, తగ్గుతుందండి అనేవాడు ఉంటాడు. పోనీ ఎక్కువ అయిపోద్ది ఏంటో తెలియదు. అదే మరి అంత్య దినాల్లో ఉన్నామని అర్థం. డబ్బు అంటే ఎంత ఆశ పెరిగిపోద్ది. ఈయనే ఉన్నాడు యేసు ప్రభు, డబ్బుని ద్వేషించమంటున్నాడు. డబ్బుల్ని ద్వేషించాలి, వాటి పక్షాన ఉండద్దు అంటున్నాడు. వాటిని తృణీకరించాలంట, తోసివేయాలంట. కొన్నిసార్లు మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ మీకు ఏదో అంటకర్థం చూస్తాడు. ఇది మంచి చీరండి, బెనారస్ చీరండి, ఆ చీరండి, ఈ చీరండి అంటాడు. మీకు నచ్చదు. ఆడంటే కడతా ఉంటాడు. మీరు ఏం చేస్తారు? వద్దంటారా? మరి ఆడ అంటున్నాడు కాబట్టి అంటారా? మీకు నచ్చకపోతే తోస్తారు కదా. ఏం పోతే గట్టినండి. డబ్బులు అలా చెప్పండి. ఇప్పుడు మీ అన్నలో, మీ అక్కలో, మీ చెల్లో, మీకంటే పెద్దవాళ్ళు, మీరు వారి ఇంటికి వెళ్ళారు అనుకుందాం. చేతిలో డబ్బులు ఖర్చు కొంచుకో, గాజులు వేయించుకో అంటారు కదా. గాజులు వేయించుకో అని డబ్బులు ఎత్తినప్పుడు వద్దు అని అనిపిస్తుందా, కావాలనిపిస్తుందా? అది తృణీకరించడం రావాలి. డబ్బు వస్తున్నప్పుడు తృణీకరించడం రావాలి. వస్తుందా? ఎంత ఇచ్చుంటాడో. 100 రూపాయలకి ఏం గాజులు వస్తాయి? 100 రూపాయలు పెట్టి గాజులు వేయించుకోమని ఇచ్చాడు. మళ్ళీ సొనుగుడు. ఎంత ప్రేమ అండి డబ్బు అంటే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దాన్ని ద్వేషించండి అంటాడు. ఇందుకు నాకు తెలియ, డబ్బులు దేవుడు తయారు చేశాడా, మనుషులు తయారు చేశాడా? డబ్బుని దేవుడు తయారు చేశాడా, మనుషులు తయారు చేశాడా? అమ్మా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనుషులు తయారు చేశారు, దేవుడు తయారు చేయలేదు. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం సరే. మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్తలోంచి 12వ అధ్యాయం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఇక్కడ 13 చూడండి ఒకసారి. యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టడానికి అక్కడ ఉన్న వ్యక్తులు వచ్చారు. మాటలతో ఆయన్ని చిక్కుపరచాలని పరిచయులు వచ్చారు. కొందరు మనుషులు వచ్చి, బోధకుడా, నువ్వు సత్యమంతుడివే, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు కదా, నువ్వు అస్సలు మొహమాటం లేనివాడివి, దేవుడి మార్గం సత్యంగా బోధిస్తావు కదా. పొగుడుతున్నారు. కాదు,
ఇక్కడ పన్ను గురించి అడుగుతున్నాడు. యేసు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభు, నువ్వు పన్ను కడతావా, కట్టచ్చా, నువ్వు పన్నుని కట్టచ్చా లేదా? ఇప్పుడు ఈ ఊర్లో నీటి పన్ను కడుతున్నారా, కట్టట్లేదా? కడుతున్నారు. పన్నుని కట్టడం అనేది న్యాయం, ఊరికి పన్ను కట్టడం. ఇక్కడ యేసు ప్రభుని వచ్చి అడుగుతున్నారు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ భూమి నీది కదా, నువ్వు పన్ను కట్టచ్చా అని అడుగుతున్నారు. మీ పిల్లలు మీకు ఫీజు ఏం కడతారా? అమ్మ నాకు ఆహారం పెట్టావు కదా, ఇదిగో డబ్బులు అని ఎత్తాడా, తీసుకుంటారా? ఎవరు? యేసు ప్రభుని కూడా అలాగే ఇరకట్టం పెడదామని ప్రయత్నించారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నా చూడండి, మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ఒక దేనారం నా దగ్గర, ఒక బిల్ల తండ్రి, ఒక రూపాయి కానీ 5 రూపాయలు తండ్రి ఒకసారి అన్నాడు. చెప్పాడు. ఆ డబ్బుల మీద ఉన్న రూపము, రాత ఎవరివి అని అడిగాడు. కైసరివి అన్నారు. అందుకు యేసు కైసరు కైసరుకు, దేవునికి దేవునికి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు మన డబ్బుల మీద ఎవరు బొమ్మ ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది. ఏ బ్యాంక్ అని రాసి ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. దాని మీద గవర్నర్ గారి సంతకం ఉంటుంది. సంతకం ఎవరిది? ఆర్బీఐ గవర్నర్ సంతకం. బ్యాంక్ ఎవరిది? డబ్బులు ఎవరిది? రిజర్వ్ బ్యాంక్ ఎవరిది? గవర్నమెంట్ది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఎవరిది? డబ్బులు ఎవరివి? నావు కదా. అదే చెప్పాడు, దాని మీద ఏ అచ్చు ఉందో వారిది. అంటే ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా డబ్బులు తయారు చేయలేదు. ఇప్పుడు డబ్బుని ద్వేషించాలి అన్నాడు. ఇందుకు డబ్బు అవసరం లేదా? అవసరం ఉందా? అవసరం ఉంది. మనిషికి డబ్బు అవసరం, కానీ డబ్బు మీద ప్రేమ ఉండడానికి వీల్లేదు. ఇది దేవుడు చెప్తున్న మాట. ప్రతి మనిషికి డబ్బులు కావాలి, అవసరమే. కానీ డబ్బు మీద ఏ ప్రేమ అయితే మనిషికి ఉంటుందో ఆ ప్రేమ ఉండడానికి వీలు లేదని స్పష్టంగా చెప్తున్నాడు ఆ విషయంలో. ఒకవేళ ప్రేమ ఉందా, నీకు దేవుడి మీద ప్రేమ లేనట్టే. ఒకవేళ దేవుడి మీద నీకు ప్రేమ ఉందా, నీకు డబ్బు మీద ప్రేమ ఉండదు. ఇప్పుడు మనం అనొచ్చు, డబ్బు అంటే ప్రేమ ఉందండి, దేవుడు అంటే ప్రేమ ఉందండి అని మనం అనొచ్చు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. అయితే నువ్వు డబ్బును ప్రేమించుకో, లేదా దేవుడిని ప్రేమించుకో, రెండిట్లో ఏదో ఒకటే. అయితే దేవుని పక్షాన ఉండు, లేదా డబ్బు పక్షాన ఉండు, ఏదో ఒకటే. రెండు అంటే కుదరదు. ఇక్కడ స్పష్టంగా చెప్పిన విషయాలు, రైట్? ఇక్కడ దేవుడు ఆ విషయంలో ఎందుకు అంత స్పష్టంగా ఉన్నాడు? డబ్బు అనే విషయం దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత స్పష్టం కలిగి ఉన్నాడు? కరాఖండిగా చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ మనం అనుకుంటున్నాం, నాకు రెండిటి మీద కొంచెం ఉందండి, పర్వాలేదండి, ఒప్పుకోవాల్సింది ఎవడు? ఇంతకీ దేవుడు ఒప్పుకోవాలి. నాకు రెండిటి మీద ప్రేమ ఉందంటే కుదరదు. ఒప్పుకోవాల్సింది ఎవడు? అయితే ఒకదాన్ని వదిలేయాలి. అయితే దేవుడిని వదిలేయాలి, లేదా డబ్బును వదిలేయాలి. ఇక్కడ డబ్బు గురించి ప్రాధాన్యంగా ఎక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే, పాత నిబంధనల నుంచి కొంచెం, అంటే నేను చెప్పేస్తాను, మీరు వినడానికి ప్రయత్నించండి. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో బిలాము ఉంటాడు. కొండి దేవుడు ఏం చెప్తాడో ఆ మాట ఏండో, అవతల వాళ్ళు ఏంటిచ్చారో అది తీసుకుని దేవుని మాటని లెక్క చేయకుండా చేస్తాడు. ఇశ్రాయేల్ మీద మొత్తం శాపం తెచ్చిపెడతాడు ఈ వ్యక్తి. డబ్బుని ప్రేమించి, డబ్బుని ఆశపడి. యెహోషువ 7లో ఆకాన్ ఎరుకో దగ్గర డబ్బులు తీసుకుని సొంత మనుషుల్ని, సొంత రాజ్యాన్ని ఓడిపోయేలాగా చేస్తాడు ఈ వ్యక్తి. డబ్బు అనేది ఎంత భయంకరమైందంటే నీ సొంత మనుషులు కూడా లెక్క చేయనివ్వకుండా చేస్తుంది. డబ్బు అనేది ఎంత భయంకరం అంటే, డబ్బు మీద ప్రేమ అనేది ఎంత భయంకరం అంటే ఎంత నష్టానికైనా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంది. చాలా ప్రమాదకరమైనది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంకి వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. పద్నాలుగు నుంచి చూడండి ఒకసారి. అప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడు, యోస్కరేతు యూదా, ప్రధాన యాజకుడికి వెళ్ళి, నేను యేసు ప్రభుని అప్పు చెప్తే
నాకు మీరు ఏమి ఇస్తారు? యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకడు వెళ్ళి యేసు ప్రభుని పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ, నేను యేసు ప్రభుని పట్టిస్తే నాకు ఎంత ఇస్తారు అని అడిగాడు. అందుకు వారు నీకు 30 వెండి నాణాలు ఇస్తాము అన్నారు. చాలు. యేసు ప్రభుని ఎంతకు అమ్మాడు? నాకు డౌట్ వస్తుంది, యేసు ప్రభు విలువ అంతేనా? యేసు ప్రభు విలువ అంతేనా? ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తే 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేస్తారు. యేసు ప్రభుని కిడ్నాప్కి చంపడానికి కోసం 30 వెండి నాణాలు. ఒకసారి ఆలోచండి. యూదా యేసు ప్రభుని అప్పచెప్పడానికి ఏమో ఆశపడ్డాడు? దేన్ని పట్టుకున్నాడు? దేవుడిన డబ్బున? డబ్బుని పట్టుకున్నాడు. ఆలోచండి. యూదా యేసు ప్రభుని, ప్రభా ఒక్క 30 వెండాలు ఉంటే ఇవ్వా అంటే ఇవ్వకుండా అంటాడా? ఎవడా దేవుడు? ఇస్తాడా? ఆలోచించి చెప్పండి. 30 వెండి నాణాల కోసం అమ్మేశాడు. ఇదే యూదా యేసు ప్రభుని అడుగుంటే, ప్రభా నాకు ఒక 30 వెండి నాణాలు ఇవ్వా, ఎందుకు అడుగుంటున్నాడు? అత్యాశ కాబట్టి ఇచ్చి ఉండడము. అడిగి ఉండడా? ఎందుకు ఇవ్వలేదంటే అప్పటికి బోధిస్తున్నాడు, ధనాపేక్ష నుంచి దూరంగా ఉండండి అని బోధిస్తున్నాడు. కాబట్టి ఈయన అడిగిన వేస్తారా? ఖచ్చితంగా ధనాపేక్ష అంటాడు. ఇవ్వడు. 30 వెండి నాణాలకి అమ్మడానికి ఇష్టపడ్డాడు. డబ్బుని ఇష్టపడ్డా? దేవుని ఇష్టపడ్డాడు. అక్కడ మనం డబ్బుని ఇష్టపడుతున్నావా దేవుణ్ణా? ఆడికి మనకి ఏం తేడా లేదు. ఏం తేడా లేదు. యూదాకి మనకి ఏం తేడా లేదు. ఆయన అప్పచెప్పాడు, మనము అలాగే ఉన్నాం, అంతా ఇంకేం లేదు. ఇద్దరు ప్రేమిస్తున్నారు. యూదా ప్రేమిస్తున్నాడు, మనము ప్రేమిస్తున్నాము. బైబిల్లోంచి ఒక్కసారి ఆదికాండంకి వద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయం 17వ మాట. ఆదికాండం 3వ అధ్యాయం తీద్దాం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఏదైతే తినద్దన్నానో అది తిన్నావు గనక ప్రయాసతో నీ బ్రతుకు దినములంతా పంట తింటావు. పొలంలో ఉన్న పంట తింటావు. నువ్వు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖం నుంచి చెమట కార్చి ఆహారం సమకూర్చుకుంటావు, సంపాదిస్తావు, తింటావు. రైట్, చాలు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, ఆదాంతో ఆహారం తినాలంటే ఏం చేయాలంట? చెమట కార్చకుండా కష్టపడకుండా అవ్వదు అని చెప్పాడు. ఇంకా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆలోచి చెప్పండి, మీ ఇంట్లో పురుషులు కష్టపడకుండా వస్తుందా, కష్టపడితే వస్తుందా? కష్టపడితే వస్తుంది కదా. మీరు కష్టపడితేనే ఇల్లు నడుస్తుందా, కష్టపడకుండా నడుస్తుందా? కష్టపడితేనే నడుస్తుంది. బైబిల్ చెప్పింది ఆ విషయం. మీరు ఆహారం తినాలంటే మీరు నేల మీద మీ చెమట చొక్క పాడితే తప్ప తినడానికి అవ్వదు. ఇప్పుడు కష్టపడుతుంది దేనికోసం కష్టపడుతున్నారు? సంపాదించడానికా, సంపాదించకుండా ఉండడం కోసమా? సంపాదన కోసమే ఖచ్చితంగా చేస్తున్నారు కష్టపడడం అనేది. బైబిల్ ఆ విషయంలో మనిషి కష్టపడి సంపాదించాలని సూటుగా చెప్పేసింది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో డబ్బు సునాయాసంగా ఎలా సంపాదించవచ్చో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈజీ మనీ, డబ్బులు సునాయాసంగా ఎలా సంపాదించవచ్చో మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. కష్టపడడానికి ఇష్టపడట్లేదు. పూర్వం ఒక మీ పితరులు, ఆ పితరులు మీరు చూడండి ఎలా కష్టపడేవారు వాళ్ళు. మన పితరులు ఒక 2 తరాలు వెనక్కి వెళ్ళండి. ఉదయం బయలుదేరితే క్యాన్ పట్టుకొని, సర్దుకూడు పట్టుకొని బయలుదేరేవారు, వెళ్ళేవారు. అదే సర్దుకూడు మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు చవంట ఓర్చి ఒళ్ళు గట్టి పడేలాగా. ఏ జబ్బులైనా ఉండేవి వాళ్ళకి,
ఏ జబ్బులు రా, పొద్దున మండు టెండలు వెళ్ళి శ్రమ పడేవారు, వాళ్ళు కష్టపడేవారు. ఈరోజు పిల్లలు చూడండి, ఒళ్ళంతా దూదే, ఉబ్బిపోయి ఒళ్ళంతా దూదే. పక్కడేవాడు యాచే అంత ఉమ్మాడా, ఈ వారం రోజులు పడుకుంటాడు. ఎందుకు? కష్టపడరు, కష్టం లేదు. ఆ రోజులు ఏంటి, షుగర్ తెలీదు, బీపీలు తెలీదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెలీదు, ఏమీ లేదు. పండు ముసలు అయిపోయిన తర్వాత వయసు అయిపోయి చనిపోవడం తప్ప ఏ మందులు లేవండి వాళ్ళకి. ఎందుకు అది ఉండేది? ఒళ్ళుని కష్టపెట్టి పనిచేసేవారు ఆ రోజుల్లో. డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి అనే విషయం తెలిసేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి కింద పడుంటుంది, ఆడు ఒంగుని తీగి చూడండి, ఆడు ఎదురుగుండా నడుచుకుంటూ వెళ్తాడు, కింద పడుంటుంది ఏదో టవలో గుడ్డ మొక్క, ఆడు ఒంగుని తీయాలంటే ఆడికి ఒళ్ళు బలుపు, మళ్ళీ కొవ్వు పట్టేసి తిరగలేక ఎవడో తీస్తాడులే. కనీసం కష్టం లేకుండా పెరిగిపోతున్నారు. ఎవరు చేస్తున్నాడు ఈ పనులు? ఎందుకు ఎవరు చేస్తున్నాడు ఈ పనులు? ఎవడు నేర్పిస్తున్నాడు? ఆ రోజుల్లో తండ్రులు కష్టపడ్డారు కదా, పిల్లలకి ఎందుకు ఇంత రాలేదు? ఆ రోజులు తండ్రికి పడిన కష్టము పిల్లలు ఇప్పుడు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఇక్కడ కొంత మేరకు పర్లేదు. సిటీల్లోకి వెళ్తే మరీ అధ్వానం. సిటీలోకి వెళ్ళిపోతే మరీ సుకుమారంగా పెంచుతారు పిల్లల్ని, చాలా సుకుమారంగా. అమ్మో, ఎండలో వెళ్తే మా వాడు నల్లగా వచ్చేస్తాడండి, ఆడ అస్సలు ఎండను అస్సలు తట్టుకోలేడండి. ఎంత సున్నితంగా పెంచుతారో, సోమరిపోతులను తయారు చేసే బ్యాచ్ అది. కష్టపడనివ్వకుండా పిల్లలకి కష్టం నేర్పించాలి, కష్టపడడం నేర్పించాలి, చెమట కాచడం నేర్పించాలి. ఇది కనుక నేర్పించకపోతే సునాయాసంగా డబ్బులు ఎలా సంపాదించి ఇది నేర్చుకుంటారు. బైబిల్ ఏం చెప్పింది? కష్టపడి సంపాదించాలని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? కష్టపడకుండా ఎలా సంపాదించాలో వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది డబ్బు మీద ఆశ మనిషికి, పిల్లవాడికి. ఇప్పుడు ఆ రోజుల్లో ఏదైతే కష్టపడేవారో అది ఇంటికి తెచ్చేవారు, అది తినేవారు, సుఖంగా ఉండేవారండి. ఈ రోజుల్లో అది లేదు. పిల్లల్ని కష్టపెట్టట్లేదు, కష్టపడినెవరు, చెమట రానివ్వరు, ఒళ్ళు వంగనివ్వరు, కొవ్వు కరగనివ్వరు. శరీరం అంతా దూది బాడీ వాళ్ళది, చాలా మెత్త ఉంటారు వాళ్ళు, కనీసం గట్టిగా ఉండదు. ఆడెవడన్నా ఒకరు కొట్టండి పడిపోతాడు, ఇంక లెగడు. ఎంత బలహీనుల్లో తయారు చేస్తున్నామో. డబ్బుల విషయంలో ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు చేసే తప్పుడు పనులు ఎక్కడ ప్రారంభమవుతారంటే, నా పిల్లలు కష్టపడకూడదు. నువ్వు కష్టపడకుండా సంపాదించావా? నా పిల్లలకి అసలు కష్టం తెలియకూడదు, నువ్వు కష్టపడకుండా సంపాదించావా? నా పిల్లలకి చెమట రాకూడదు, కష్టపడకుండా వచ్చిందా? పిల్లల్ని ఎందుకు తయారు చేస్తారు? మరి పిల్లల్ని పాడు చేసే ఫ్యాక్టరీగా మారద్దు. పిల్లలకి మీరు ప్రారంభం నుంచే కష్టపడి సంపాదించడం నేర్పించాలి. ఇక్కడ కష్టపడ్డం నేర్పించకపోయారా, సునాయాసంగా డబ్బులు ఎలా సంపాదించాలి అక్కడి నుంచి నేర్చుకుంటారు. కష్టపడి సంపాదిస్తేనే అది నిలిచి ఉంటుంది. ఇక్కడ నుంచి సునాయాసంగా ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. లాటరీ టికెట్ అనండి ఒకసారి. మీకు తెలిసిన లాటరీ టికెట్ పేర్లు ఏమున్నాయా? ఫేమస్ లాటరీ టికెట్లు బాగా ఫేమస్ అంటే కేరళ లాటరీ ఒకటి ఉంటుంది, కేరళ లాటరీ. ఇంకోటి సిక్కిం బంపర్ లాటరీ ఉంటుంది. ఈ రెండు బాగా ఫేమస్లో ఉన్నాయి. క్రైస్తవులు లాటరీ టికెట్ కొనొచ్చా కొనకూడదా? నా ప్రశ్న. క్రైస్తవులు లాటరీ టికెట్ కొనొచ్చా కొనకూడదా? మాకు ఎలాంటి దరిద్రం వినపడుతుంది తెలుసా? లాటరీ టికెట్ కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన కూడా మేము వింటాం. మొన్ననే లాటరీ టికెట్ కొన్నాను, ఎలాగైనా నాకే తగిలేలాగా ప్రార్థన చేయండి బెదరు. ఎంత దుర్మార్గం! క్రైస్తవుడికి లాటరీ టికెట్లు పనిచేయవు, స్పష్టంగా చెప్తున్నాను. మీరు 100 కొనండి, 1,00,000 కొనండి టికెట్లు, మీకు దేవుడు ఆ విషయంలో రానివాడు, ఆపేస్తాడు, అడ్డు పెడతాడు. ఎందుకు? నువ్వు కష్టపడి సంపాదించని చెప్పాడు బైబిల్. లాటరీ టికెట్ చేస్తుంది, కష్టపడతావా? మాత్రం కష్టం లేదు. ఒక టికెట్ కొని నా నంబర్ వస్తుందో చూస్తావు. పిల్లల్ని కష్టపెట్టడం నేర్పించకపోతే, కష్టం నేర్పించకపోతే నేను డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకుంటాడు. ఆడు లాటరీ వైపు తిరుగుతాడు. ఉన్న డబ్బుని తీసుకెళ్ళి లాటరీ, సునాయాసంగా నేను ఎలా సంపాదించవచ్చో మీరే నేర్పిస్తారు పిల్లలకి.
ఒరే కష్టపడి సంపాదించాలి ఇది నేర్పించకపోయారా? నా పిల్లోడు కష్టపడ్డా నాకు ఇష్టం లేదండి, నా పిల్ల కష్టపడ్డా నాకు ఇష్టం లేదు అన్నావా? సోమరిపోతు తయారయ్యి డబ్బు మీద మోజు పెరిగి డబ్బును సునాయాసంగా ఎలా సంపాదించాలో నేర్పించే తల్లివి తండ్రివి నువ్వే అవుతావు. లాటరీ టికెట్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. 4 చెప్తున్నాను, తండ్రులు చేసే పొరపాటు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, తండ్రులు చేసే ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే కోడి పందాలు. ఏంటది? కోడి పందాలు. కోడి పందాలు వేస్తారు డబ్బులుగా ఫ్రీగా, సరదాగా వేస్తారండి కోడి పందాలు. సరదాగా కోడి పందాలు వేస్తారు. పిల్లోడు చూడ్డా, మా నాన్నకు వచ్చిందో రాదో చూడ్డా. వీళ్ళు సరదా ఏం చేస్తారు తెలుసా? డబ్బులు లేనప్పుడు వీడి దగ్గర ఒక కోడి ఉన్న బాగుంది పందేసుకోండి అంటాడు. బైబిల్ అని చెప్తుంది కష్టపడి సంపాదించాలి. ఈ దుర్మార్గుడైన తండ్రి ఏం నేర్పిస్తాడు? కోడి పందేసి, ఒరే డబ్బు లేకపోయినా పర్లే కోడి పందు ఇరా వస్తుంది నీకు, కొట్టిందా జాక్ పాటే. ఏ నేర్పిస్తున్నారండి? ఇక్కడ కొంచెం ఉంది. గోదావరి సైడ్ జిల్లాకి వెళ్తే బతుకంతా ఇదే. బాబు అదే వేస్తాడు కోడి పందాలే, పిల్లోడు అదే వేస్తాడు కోడి పందాలే. కష్టపడి సంపాదించడం ఉండదు. ఇంకా కష్టపడి కోడి ఎక్కడ కొట్టుకురావడం, కష్టపడే కోడి కొట్టుకురావడం, ఆ కోడిని తీసుకెళ్ళి చాకు ముక్కలు కట్టి ఈ కొడ 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 కొట అని కొట్టడం, అది రాకపోతే నీరసం రావడం. కష్టపడేది ఎక్కడుంది? ఎందుకు? సునాయాసంగా ఎలా సంపాదించాలో తల్లిదండ్రులు నేర్పిస్తారు ఈ కోడి పందాలు. సరదాగా వేసే మీ కోడి పందాలు మీ కొడుకు భవిష్యత్తును పాడు చేస్తే జాగ్రత్త. సరదాగా వేద్దాం అనుకున్న మీ ఆలోచన మీ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తే జాగ్రత్త. కోడి పందాలు అంటూ మీరు సరదాగా వేసేది వారిని కష్టపడకుండా చెయ్యాలని ప్రయత్నం మీరే ప్రార్థన చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ విషయంలో మీరు సరదాగా వేసినా మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. రెండోది ప్యాక్ ముఖానండి. ఎప్పుడెప్పుడు ఆడతారు ప్యాక్ మొక్కలు? వచ్చారదా ప్యాక్ మొక్క? వచ్చారదా? స్త్రీలకి రాదులే, పురుషులకి డబ్బులుగా ఆడతారా ఫ్రీగా? ఎప్పుడు ఆడతారు? పండగలకి పెద్ద పాపం ఇదే. మరి జోదం పాపం అని బైబిల్ చెప్తుంది. దీనికి ఏంటి మళ్ళీ పండగ వస్తే ప్యాక్ ఆడకపోతే బాగోదు కదా. ఏదో సరదాగా అలాగా ఫ్రెండ్స్ అందరూ కూర్చుని ప్యాక్ ముక్కలు వేసుకుని డబ్బులతో ఆడి పిల్లల్ని పాడు చేద్దాం రండి. ఈ గుంపు తయారవుద్ది. జోదం పాపం అని పిల్లలు నేర్పించాల్సింది పోయి వీళ్ళే కూర్చుంటారు. పిల్లలు చూడరా, నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను చేయాల్సిన పని ఏంటో అడుగు నేర్చుకుంటాడు. మా నాన్న ప్యాక్ ముక్క ఆడి బాగా సంపాదించాడురా, నేను కూడా బయలుదేరుతాను ప్యాక్ ముక్కలు ఒక 50 రూపాయలు కొని ప్యాక్ ముక్కలు నేర్చుకుంటాను. కష్టపడి సంపాదించమని నేర్పించాల్సిన తండ్రి ప్యాక్ ముక్కలు ఆడి నేర్పిస్తాడు. చూడండి ఎంత దుర్మార్గం నేర్పిస్తాడో. తెలుసో తెలియకో మీరు సరదాగా ఆడదాం అనుకున్న ప్యాక్ మొక్క మీ కొడుకు భవిష్యత్తును పాడు చేస్తుంది. మీరు సరదాగా ఆడదాం అనుకున్న మీ ప్యాక్ మొక్క కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచింప చేస్తుంది మీ పిల్లల్ని. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు. ప్రారంభం నుంచే కష్టపడి ఎలా సంపాదించాలో నేర్పించండి. అంత్య దినాల్లో డబ్బు మీద ప్రేమ పెరిగి ఎలా సంపాదించాలా, ఎలా సునాయాసంగా పెరిగేవారే ఎక్కువ. కష్టపడి సంపాదిద్దామని ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. ఎలాగైనా డబ్బుని పెంచాలి. 5వ చెప్తున్నాను, ఇక్కడ తక్కువే ఉండొచ్చు కానీ బెట్టింగ్ ఈ బెట్టింగ్ అనే భయంకరమైన వ్యాధి ప్రారంభమైందా ప్రమాదం గురైపోతారు. జాగ్రత్త. పందో నువ్వు గెలిస్తే ఎంత, నేను గెలిస్తే ఎంత, ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఆడుతున్నప్పుడు పిల్లలు ఈ IPL అనే గేమ్లో ఆడుతున్నప్పుడు పిల్లలు ఈ బెట్టింగ్కి అలవాటు పడిపోతారు. విత్తనం ఎక్కడ పడింది? ప్రారంభంలో నానేసిన కోడి పందాలు ప్యాక్ మొక్కలే. భవిష్యత్తుని పాడు చేస్తే జాగ్రత్త. వీటి నుంచి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టాలి. జాగ్రత్తగా ఉంచకపోతే చాలా కష్టము. 6వ విషయం చెప్తున్నాను నేను. వడ్డీ వ్యాపారం అనండి. ఏం వ్యాపారం? వడ్డీ వ్యాపారంలో కష్టం ఉందా లేదా?
వడ్డీ వ్యాపారాలు చేస్తారు కదా, వడ్డీ వ్యాపారాల్లో కష్టం ఉందా లేదా? దమ్మిడి కష్టం మాట్లాడినా టెన్షన్ మీరు తెచ్చుకున్నది. దమ్మిడి కష్టం ఉండదు చూడండి వడ్డీ వ్యాపారాల్లో. దమ్మిడి కష్టం ఉండదు. తెస్తాడు, వేస్తాడు, ఆడు తెచ్చే వరకు ఆడు పీడించుకుని తింటాడు. నెల అయినప్పటికీ ఆ రక్తం తేరా నేను తాగుతాను అంటాడు అంతే. ఇప్పుడు బాబు ఈ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు అనుకుందాం. కొడుకు ఏం చేస్తాడు? కష్టపడకుండా, షర్ట్కి చవంట అంటకుండా, నెత్తి నుంచి ఒక చవంట బొట్టు రాలకుండా, ఈ వ్యాపారం ఏదో బాగుంది, మనం ఏం కష్టపడక్కర్లే, కొంత అమౌంట్ అలా 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 ఇచ్చేస్తే నెల తిరిగినప్పటికీ నీ చవంట చొక్క రాలకుండా. ఒకవేళ మా విశాఖపట్నంలో మంచి ఫైనాన్సర్ చిరంజీవి అని మంచి ఫైనాన్సర్ అండి, బాగా పేరున్న ఫైనాన్సర్ ఆయన. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు కప్పుకొని ఈయన దగ్గర అడుగుతారు. లారీలు కొనాలంటే ఈయన దగ్గరికి వస్తాడు అప్పుకి. పెద్ద ఫైనాన్సర్ అయినా మా ఇంటికి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. ఎలక్షన్స్ టైంలో టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక క్యాండిడేట్కి డబ్బులు అవసరం అయ్యింది. ప్రచారాలకి డబ్బులు కావాలి కదా, తిరగడానికి వాటికి పంచడానికి డబ్బులు అవసరం అవుతే 8 కోట్లు అడిగాడు. ఈ చిరంజీవి అనే వ్యక్తికి 8 కోట్లు అడిగాడు. మొత్తం కాగితాలు రాస్తున్నాడు, 8 కోట్లు తీసుకున్నాడు, అన్ని కాగితాలు రాస్తాడు. 8 కోట్లు దాచినంత ఈ వ్యక్తి దగ్గర ఉంది, ఇంకా ఉంది నిల్వ. ప్రచారానికి వాడుతున్నాడు 8 కోట్లు. ఎవరికి పంచాలో అందరికీ డబ్బులు పంచుకుంటూ వచ్చాడు, ఇచ్చాడు. అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ వ్యక్తి. పక్కన 2 ఉంటారు. ఇప్పుడు ఎవరు ఉంటారు? గన్మెన్లు ఉంటారు. అధికారం వచ్చింది. ఈయన చిరంజీవి అనే వ్యక్తి, ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి, డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి నా వడ్డీ అని అడగడానికి వస్తుంటే గన్నులు పెట్టి ఆపారు. ఎవరు నువ్వు అని ఆపారు. నేనే డబ్బులు ఇచ్చానన్నాడు. రప్పించాడు అతన్ని. చూసి చెప్పవే చిరంజీవి, మాట మారిపోయింది. చెప్పవే చిరంజీవి, ఏంటిలా వచ్చావు? తెలీదా సార్? అదే డబ్బులు ఇచ్చాను కదా. ఈయన కూడా మారాడు. సార్ అన్నాడు, సార్ అదే డబ్బులు ఇచ్చాను కదా, వడ్డీ అది కట్టట్లేదు అని. అది చూద్దాంలే, ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది, ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది, ఏదైనా కాంట్రాక్ట్లు ఏమైనా వస్తే చూద్దాంలే అన్నాడు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. అధికారం వచ్చింది ఆయనకి. 6వ నెల అయినప్పటికీ ఈ చిరంజీవి అనే వ్యక్తి నోటీసులు పంపిస్తా అన్నాడు. లాయర్ నోటీస్ పంపిస్తాను, మీరు కట్టట్లేదు, 8 కోట్లు తీసుకున్నారు, మీరు కట్టట్లేదు అని చెప్పి లాయర్ నోటీస్ పంపిస్తే, అదే రోజు రాత్రి ఆ చిరంజీవి ఇంట్లో దొంగలు పడి డబ్బు నగలు ఉన్న అవి తీసుకెళ్లకుండా ఇంట్లో ఉన్న పత్రాలు తీసుకెళ్ళాడు దొంగోడు. కత్తిగెత్తి పెట్టి ఏ షూరిటీ పేపర్లు అయితే రాసాడో అవే పట్టుకెళ్ళాడు తెలియకుండా. మరి అది ఎలా పట్టుకెళ్ళాడో తెలియలేదు మాకు. పట్టుకెళ్ళిపోయాడు. ఉదయం అయినప్పటికీ చిరంజీవి గుండాకి చచ్చాడు. మంచం మీద అలాగే ఉన్నాడు. గుండాకిపోయి బిగిసిపోయి చచ్చిపోయాడు. డబ్బు పట్టుకెళ్ళినందుకు కాదు, 8 కోట్లు ఖరీదు చేసే ఒక్క కాగితం మొక్క పట్టుకెళ్ళినందుకు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఎలాగ సునాయాసంగా డబ్బు సంపాదించాలో అలా సంపాదించిన వ్యక్తి హఠాత్తు మరణం పొందాడు. సునాయాసంగా సంపాదించే ప్రయత్నం చేసావా, ఖచ్చితంగా చావు వచ్చేది నీ బతుక్కి. కష్టపడకుండా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసావా, ఖచ్చితంగా చావు వచ్చి పడిపోతుంది నీ మీదకి. నీ పిల్లలు నీవు ఏం చేస్తున్నావో చూస్తారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారో అదే చేస్తారు. మా నాన్న సునాయాసంగా సంపాదించడం నేర్చుకున్నాడు కాబట్టి నేను కూడా ఉద్యోగం చేయను, నేను కూడా కష్టపడను, నేను కూడా చవంట కార్చును, నేను కూడా ఫైనాన్స్ వ్యాపారం పెడతాను. ఒకరోజు అదే బతుకొస్తుంది, అదే చావు చేస్తారు. జాగ్రత్త. సునాయాసంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నం ఏది చేసినా అది నిలబడదు. పిల్లలకి ఆస్తులు ఉన్నాయిలే అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం. మీ పిల్లలు సునాయాసంగా డబ్బులు సంపాదించడానికి ఒక మూల కారణం ఏంటంటే, నీకు ఆస్తులు ఉన్నాయిలే నువ్వు భయపడక. వాస్తవం ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలకి మీరు భరోసా ఇవ్వడం
మంచిదా చెడ్డదా? ఒరే నీకు ఆస్తులు ఉందిలేరా పర్లేదని చెప్పడం మంచిదా చెడ్డదా? ఒకవేళ ఉంది అని చెప్తే ఆడు కష్టపడడానికి ఇష్టపడతాడా? నాకేట్రా, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదురా, నాకు బోల్డ్ ఉందిరా, మా బాబు సంపాదించిన బోల్డ్ ఉందిరా, నాకు కాల్ మీద కాల్ వేసుకుని బ్రతకచ్చు. ఎన్నాళ్ళు ఉంచుతాడు? మీరు టప్ అనగానే ఒక కాగితం నిగిసిపోయి అమ్మగారికి పెడతాడు. మిగులుద్దా? ఎందుకు? కష్టపడ్డం నేర్పించక నీకు ఆస్తి ఉందని భరోసా ఇస్తున్నావు చూడే, ఇది ప్రమాదం. ఆస్తి ఉంది నువ్వు భయపడక అని ఒక్క మాట మీరు అన్నారా, మీ పిల్లల భవిష్యత్తు మారిపోద్ది. జాగ్రత్త. అస్సలు ఇంక సునాయాసంగా డబ్బులు ఎలా సంపాదించో చూస్తారు. కాగా మీరు చచ్చే కొత్త డబ్బులు వాడికి బతుకుండగానా? నీకు ఆస్తి ఉంది భయపడకరా అని మీరు చెప్పారు. మీరు ఉండగా ఆడికి ఆస్తి వస్తుందా, పోయేకి వస్తుందా? చెప్పండి. పోయేకే కదా. అప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? మా అమ్మ ఎప్పుడు చస్తుంది, మా నాన్న ఎప్పుడు చస్తాడు, ముసలుడు అయిపోయాడు, ఇదిగో అంటుంది అదిగో అంటుంది, సావట్లేదు, ఎప్పుడు చస్తాడు రా బాబు. ఎందుకు? ప్రారంభంలో నువ్వు వేసేవే విత్తనం, నువ్వేం భయపడక నీకు ఆస్తుంది, దానికోసం చూస్తాడు. అదే రోజు నువ్వు కష్టపడి సంపాదించి దీంట్లో రూపాయి ఏమని చెప్పండి, కష్టపడి మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, మీరే పాడు చేస్తారు. జాగ్రత్త. కొన్ని పదాలు వాడి ఏమిటో విషయం చెప్తున్నాను. ఏది కావాలంటే అది కొనడం. ఏంటది? మీ పిల్లలు ఏది కావాలంటే అది మీరు కొనే ప్రయత్నం చేశారా, మీ పిల్లల్ని పాడు చేస్తారు. ఇప్పుడు బయటికి వెళ్ళారు అనుకుందాం, బయట ఎక్కడికో వెళ్ళారు, ఏ జాతరకో ఏ ఎగ్జిబిషన్కో అక్కడికి వెళ్ళారు. ఆడు అది కావాలి అన్నాడు. కొనాలనిపిస్తుందా కొనాలనిపించదా? తల్లిదండ్రులుగా కొనాలని అనిపిస్తుంది. ప్రేమ ఒప్పుకుందాం. ఆడికి దాని విలువ తెలుసా? సుమారుగా ఒక 200 రూపాయలు అనుకుందాం, 200 రూపాయలు ఖరీదు అనుకుందాం. ఆ 200 సంపాదించడం ఎంత కష్టం ఆడికి తెలుసా? ఆడికి ఏం తెలుసు? మా అమ్మ బాబుని అడిగితే కొంటారు. ఎందుకు కొనరు? ఎవరి కోసం కొనరు? కొని తీరాల్సిందే. ఆ 200 రూపాయల విలువ వాడికి తెలుస్తుందా? తెలియదు. మీరు ఏది పడితే ఏది అడిగితే మీరు కొనేసారా, ఆడికి డబ్బు విలువ తెలియదు, కష్టం విలువ తెలియదు, కష్టపడడం విలువ తెలియదు. ఖచ్చితంగా వాడికి ఒక అలవాటు అయిపోద్ది, చాలా ఈజీ కొనేయడము, చాలా సునాయాసం కొనేయడము. మా నాన్న అడిగితే కొనేస్తాడు. మీ నాన్న ఎంత కష్టపడ్డాడు దాని గురించి తెలుస్తుంది. ఎంత కష్టపడితే వచ్చిందో తెలుస్తుంది వాడికి. పాడు చేసేది మనమే. జాగ్రత్త. డబ్బు మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోయేది ఇలాంటి పనులు చేసే పిల్లల్ని పాడు చేయడం. ఎంత కావాలంటే అంత ఇవ్వడం. 9వ విషయం, ఎంత కావాలంటే అంత ఇవ్వడం. పిల్లలు మిమ్మల్ని డబ్బులు అడుగుతారా? అడుగుతారు. దేనికి అడుగుతారు? ఏం చేయడానికి అడుగుతారు? అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను, ఏదో కొనుక్కోవడానికి అడుగుతారు. ఇస్తారా ఎవరా? పిల్లలు డబ్బులు అడిగితే ఇస్తారా ఎవరా? చెప్పండి. పర్లే. అన్నిసార్లు చూస్తారా? ఒక 10 రూపాయలు అడిగాడు అనుకుందాం, ఆలోచిస్తారా? ఒక 500 అడిగాడు అనుకో, ఆలోచిస్తారా? 10కి 500 తేడా ఏంటి ఇప్పుడు? అంటే తక్కువ డబ్బులతో తక్కువ పాపం. 10 రూపాయలే కదా. 10 అయినా రూపాయి అయినా 500 అయినా 1000 అయినా ఒక్కటే. మీ పిల్లలు డబ్బులు అడగగానే మీరు ఇచ్చారా, ఆడికి విలువ తెలియదు, మీ చేతులారా పాడు చేస్తారు. జాగ్రత్త. డబ్బు విలువ వాళ్ళకి తెలియదు. అడగగానే మీరు డబ్బులు ఇచ్చారా, ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇస్తున్నారు. ఇచ్చారండి. ఆడు 50 100 అడిగాడు, ఇచ్చారు. మీ ప్రేమ చూపించి, అతి ప్రేమ చూపించి ఇచ్చేశారు. ఆడక్కడికి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్లు కొంటున్నాడు, గుట్కా ప్యాకెట్లు కొంటున్నాడు. ఎవరు తెలుసు? మీరేమనుకుని ఇచ్చారు? నా పిల్లోడు, నా కూసు, నా సెంటే, నా బుజ్జే అని ఇచ్చాడు, అడిగాడు, ఇచ్చారు. ఆడెళ్ళి అక్కడ సిగరెట్ ప్యాకెట్లు కొంటాడా, గుట్కా ప్యాకెట్లు కొంటాడా? మీరు చూస్తారా? ఇంటికి వచ్చేవారు రావుతాడాడు. ఎలాగల ఓట్లేదు. ఇప్పుడు యవ్వనస్తులు సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎలా కూర్చుంటుంది వాళ్ళకి అలవాటు?
డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఫస్ట్. అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కొనడానికి? అమ్మ బాబులే కదా, వాళ్ళ డబ్బే కదా. మీరు అడిగింది ఇవ్వడం ప్రారంభించారా? ఎంత అడిగితే అంత ఇవ్వడం ప్రారంభించారా? ఖచ్చితంగా వాళ్ళు పాపం గురైపోతారు. జాగ్రత్త. ఏం చేయాలైతే ఇప్పుడు మిమ్మల్ని అడిగారు, డాడీ మమ్మీ ఒక 50 రూపాయలు అంటే ఇవ్వా అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఎందుకని అడగండి. పలానాది కావాలి అన్నారు అనుకోండి, పదా నేను వెళ్తాను కొంటా అని చెప్పండి. చేతిలో పెట్టద్దు. మీరు డబ్బులు చేతిలో పెట్టడం అలవాటు చేశారా, అడగడం ప్రారంభిస్తారు. అడిగిన ప్రతిసారి ఏం కొంటున్నారో మీకు తెలియదు, అడిగిన ప్రతిసారి ఎలాంటి కొంటున్నారో మీకు తెలియదు. అడగడం ప్రారంభించారా, ఇవ్వడం ప్రారంభించారా, ఖచ్చితంగా పాడు చేసేస్తారు. మాకు తెలిసిన డాక్టర్ గారు ఒక పని చేసేవాడు. ఏంటంటే డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయితో, డాడీ ఒక 10 రూపీస్ ఇవ్వ, డైరీ మిల్క్ కొనుక్కుంటాను అని అన్నాడంటే, ఆ డాక్టర్ గారు ఏం చేసేవారంటే, ఇదిగో ఈ రూమ్ అంతా బూజులు లేకుండా కిందంతా తుడిచేయి, కనీసం అరగంట తోడాలి, తుడిచిన తర్వాత నీకు ఇస్తాను అన్నవాడు. అరగంట సేపు బూజులు అన్నీ తుడిసిన తర్వాత వాళ్ళ నాన్న 10 రూపాయలు ఇచ్చేవాడండి. చెమటలు కక్కేవాడు. డాడీ ఒక 50 రూపాయలు కావాలన్నాడంటే గంట పని చెప్పేవాడు. డాడీ 200 కావాలంటే 3 గంటలు పని చెప్పేవాడు. ఇప్పుడు పిల్లలకి ఒకటి అర్థం అవుద్ది, కష్టపడితే డబ్బులు, ఆ గుండె అంటే కదా డబ్బులు ఎవరికి ఊరికే రావని, ఎవరు లలిత, డబ్బులు ఎవరికి ఊరికే రావాలి, అది నేర్పించాడు. నువ్వు కష్టపడ్డావా ఇస్తాననేవాడు, కష్టపడకుండా ఇవ్వడు. ఇప్పుడు పిల్లలకి కష్టపెట్టి ఇవ్వగలుగుతారా? పిల్లలు అడిగారు అనుకుందాం, ఒక 100 రూపాయలు ఇవ్వ, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నానని, అది అక్కడ గిన్నెలు ఉన్నాయి అన్నీ కడిగిసే 100 రూపాయలు ఇస్తాను అని చెప్పండి. అమ్మా అయ్య బాబోయ్, పిల్లలు సవంట, పిల్లలు కడగడం ఏంటండి, మన పిల్లలండి. మరి కష్టం లేకుండా డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు, కష్టం తెలియకుండా డబ్బులు ఇస్తున్నప్పుడు చేతులారా పాడు చేస్తున్నారు. జాగ్రత్త. మీ పిల్లల చేతిలో మీరు డబ్బులు పెట్టద్దు. ఏది కావాలన్నా మీరు కొని ఇవ్వండి. వారికి అది అలవాటు చేశారా, డబ్బు విలువ తెలియదు, కష్టం విలువ తెలియదు, డబ్బు మీద ప్రేమ పెరిగిపోయి ఒకరోజు మీరు ఇవ్వకపోతే మీ ఇంట్లోనే దొంగతనం చేసి తీసుకెళ్తాడు. మీ నాన్నగారు మీ భర్త జేబులోంచి డబ్బులు దొక్కుని వెళ్తాడు. మీ ఇంట్లో దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళిపోతాడు. డబ్బులు దొరకలేదా, మీ బంగారం అమ్ముకుందా తీసేసుకుంటాడు. ఎవడు నేర్పించినట్టు ఇవన్నీ? డబ్బులు అలవాటు చేసింది ఎవడు? కొని ఇవ్వాల్సింది మీరు, కానీ డబ్బులు అలవాటు చేస్తారు. ఆడికి ఆ విలువ తెలియదు. ఆ పాపము అస్సలు నేర్పించద్దు. 10వ మాట చాలా ప్రమాదకరమైన మాట. తెలుసో తెలియకో తల్లులు ఒక మాట అంటారు పిల్లల్ని, ఒరే కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని డబ్బు సంపాదిస్తే నీ లైఫ్ బాగుంటుంది అంటారు. ఏంటది? కష్టపడి చదివి మంచి ఉద్యోగం వచ్చి డబ్బులు సంపాదిస్తే నీ లైఫ్ బాగుంటుంది. ఎవరు చెప్పారు డబ్బులు సంపాదిస్తే లైఫ్ బాగుంటుందని? డబ్బులు సంపాదిస్తే జీవితం బాగుంటుందని ఎవరు చెప్పాడు? అడుక్కునేవాడు ఎంత సంపాదిస్తాడు రోజుకి? అడుక్కునేవాడు, రోడ్డు మీద అడుక్కునేవాడు ఎంత సంపాదిస్తాడు తెలుసా మీకు? మహా అయితే 100, 150, 140 లోపల సంపాదిస్తాడు. ఎందుకు? ముష్టి అంటారు కదా, ఎంత ఎత్తారు? 10, 2 రూపాయలు, 5 రూపాయలు బెల్లలే కదా. ఏరి వేస్తాం కదా. ఆ ఏరి వేసింది పొద్దున్న సాయంత్రం సంపాదిస్తే మహా అయితే 200 రూపాయల లోపల. వీడు కష్టపడి డబ్బులు సంపాదిస్తే హ్యాపీగా ఉంటావు అన్నాడు. మరి అడుక్కున్నాడు కూడా హ్యాపీగా ఉంటున్నాడే? మనకు కూడా పట్టదు నిద్ర. ఆడంత చక్కగా నిద్రపోతాడు, ఒళ్ళంతా దోమలు కొడుతూ ఉంటాడు, చక్కగా నిద్రపోతాడు. కుక్కొచ్చి నాకెత్తా ఉంటుంది, చక్కగా నిద్రపోతూ ఉంటాడు. మరి ఆడు హ్యాపీగా ఉన్నాడే? డబ్బులు సంపాదిస్తే హ్యాపీగా ఉండడం అనే ఒక లక్షణం మీరు నేర్పించారా? డబ్బులు ఎలా సంపాదించాలో పరిగెడతాడు, ఎలాగైనా సంపాదించాలని ప్రయత్నిస్తాడు. ఆఖరి రోజుల్లో ఉన్నాము. డబ్బు మీద మనిషికి ప్రేమ పెరిగిపోద్ది. జాగ్రత్త. పిల్లల్ని భవిష్యత్తు పాడు చేయొద్దు. కష్టపడి సంపాదిస్తేనే డబ్బు నిలవ ఉంటుంది. సునాయాసంగా సంపాదించే ప్రయత్నం చేసేవాడు డబ్బు నిలవ ఉండదు. ఏ మార్గమైనా సరే అది నీ దగ్గర నుంచి పోతుంది. నువ్వు కష్టపడి సంపాదించేవాడు నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకెళ్ళలేరు. సునాయాసంగా సంపాదించేవా ఖచ్చితంగా నీ దగ్గర నుంచి పోతుంది, ఎట్టు రూపంలో ఉండదు. పిల్లలకి ఇప్పటి నుంచే ప్రారంభం నుంచే కష్టపడి సంపాదించడం నేర్పించాలి. బైబిల్ నుంచి ఒక మాట తీసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
బైబిల్లోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ మాట. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు ఏదైతే కలిగి ఉంటుందో దాంతో తృప్తిగా ఉండండి. ఇది స్పష్టంగా చెప్తున్న మాట. ధనాపేక్ష లేకుండా ఏదైతే ఉంటుందో దాంతో తృప్తిగా ఉండండి. లేని దానికోసం పరుగులెత్తద్దు, అందం దానికోసం మీరు ప్రాకులు పడద్దు. ఏదైతే ఉందో దాంట్లోనే తృప్తిగా ఉండండి. ధనాపేక్ష వైపు వెళ్ళి ఎక్కువ సంపాదించాలని చెప్పి ఎక్కువ దయాలని చెప్పి పిల్లల్ని పాడు చేసే వారిలో అవ్వద్దు. కష్టపడకుండా సంపాదించడం కుదరదు. ధనం మీద ఆశ ఉండడానికి వీల్లేదు, ధనం మీద ప్రేమ ఉండడానికి వీల్లేదు. అయితే మీరు దేవుని ప్రేమించాలి, లేదా ధనాన్ని ప్రేమించాలి. ధనాన్ని ప్రేమించారా దేవుడు దూరం అయిపోతాడు, దేవుని ప్రేమించారా డబ్బు దూరం అయిపోతుంది. రెండిటికి ప్రేమించడం కుదరదు. ఒకే ఒక యజమాని ఉంటాడు, అది యేసు ప్రభు అవుతేనే. ఇద్దరు యజమాని కింద మీరు ఉండలేరు, యేసు ప్రభు ఒప్పుకోడు. అయితే ధనాన్ని ప్రేమించాలి లేదా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమిద్దామా, ధనం ప్రేమిద్దామా, నిర్ణయం మీదే. ఆఖరి రోజుల్లో ఉన్నాము. ఇరుకు మార్గం ఎంచుకుంటామా, విశాల మార్గం ఎంచుకుంటామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇగో సూటుగా నీ మాట చెప్తుంది, ఆఖరి రోజుల్లో యుద్ధం గురించి సమాచారం వింటాము అని. ఆ యుద్ధ సమాచారం మేము నేటి కాలానికి, ఈరోజు కాలానికి వింటానే ఉన్నాం. నీ రాకడ సమీపంగా ఉందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆ విషయంలో మనుషుల్లో జరిగే మార్పు గురించి కూడా మీరు మాట్లాడారు. ఆ మార్పు మనుషులు స్వార్థ ప్రియులైపోతారని చెప్పావు. నిజమే, మనుషులు చాలా స్వార్థంగా ఉంటున్నారు నేటి కాలంలో. రెండో లక్షణం మీరు చెప్పారు, మనుషులు ధనాపేక్ష కలిగి ఉంటారని, డబ్బు మీద చాలా ఆశ కలిగి ఉంటారని, డబ్బు మీద చాలా ప్రేమ కలిగి ఉంటారని. నిజమే, ఈ నేటి కాలంలో మేము చూస్తున్నాం. వరుసలు చూడట్లేదు, ఏమవుతారో చూడట్లేదు. డబ్బు ఉంటే చాలు అని అనుకుంటున్నారు, ధనం ఉంటే చాలు అనుకుంటున్నారు. అది వరుసలు తెంపుకోవడానికైనా, కుటుంబంలో ఉన్న బాధ్యతలు తెంపుకోవడానికైనా, దేనికైనా వారు సిద్ధపడిపోతున్నారు. కేవలం డబ్బు మీద ప్రేమ ఉండి, ఆశ ఉండి. నీ మాట సూటిగా చెప్తుంది, ధనం మీద ప్రేమ పెంచుకోవద్దు. ఏ ఒక్కడు ఇద్దరు యజమానునికి దాసుడుగా ఉండలేడని బైబిల్ చెప్తుంది. అయితే మేము దేవుని ప్రేమించాలి లేదా ధనాన్ని ద్వేషించాలి. మా బ్రతుకులను చూస్తుంటే మేము ధనాన్ని ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. అది మీరు ఒప్పుకోరు. ఆఖరి రోజుల్లో ఉన్నాం. ఇరుకు మార్గం మేము ఎంచుకోవాలి. నీ స్వరం విని నిన్ను వెంబడించాలి. ఆ స్వరము మాతో చెప్తుంది ధనాన్ని ద్వేషించాలని, నిన్ను ప్రేమించాలని. కానీ మా శరీరము, మా ఆలోచన ధనం వైపు వెళ్తుంది. విశాల మార్గం వైపు మేము వెళ్తున్నామేమో. క్షమించమని అడుగుతున్నాం ప్రభా. ఇంక మీదటైనా మేము ఆ ధనాన్ని ద్వేషించే స్థాయికి మమ్మల్ని తీసుకురండి. వాటి పక్షాన ఉండకుండా వాటిని తృణీకరించే స్థాయికి మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాం. ఇదిగో ఆఖరి రోజుల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. నీ రాకడ నేడో రేపో అన్నట్టుగా ఉంటుంది. ఆ సమయానికి ఒకవేళ మేము ధనాపేక్ష కలిగి ఉంటే మా బ్రతుకులు అక్కడితో ఆగిపోతాయి. మా ఆలోచనలు ధనాపేక్ష నుంచి దూరంగా ఉంచమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నన్ను, సంఘాన్ని, ఈ మాట విన్న నీ పిల్లల్ని చేతికప్పు చెప్పుకుంటున్నాను. నేను కష్టపడి పనిచేయడం, కష్టపడి సంపాదించడం, ఇది ప్రతి ఒక్కరికి నేర్పించమని అడుగుతున్నాను ఆయన. సునాయాసంగా సంపాదించింది ఏది నిలిచి ఉండదు, అన్యాయంగా సంపాదించింది ఏది నిలిచి ఉండదు, అక్రమంగా సంపాదించింది ఏది నిలిచి ఉండదు. అది ఏ రూపంలో అయినా పోతుంది. కనుక ప్రతి మనిషి, ప్రతి పిల్లవాడు కష్టపడి సంపాదించడం నేర్పించండి. ఈజీ మనీకి సునాయాసంగా సంపాదించాలని పందాలు వేస్తూ, బెట్టింగ్స్కి వెళ్తూ, ఫైనాన్స్ వ్యాపారాలు అంటూ ఏది కూడా సునాయాసంగా సంపాదించాలని పిల్లల మనసులో రానివ్వద్దు. తల్లిదండ్రులు చేస్తున్న తప్పులు పిల్లలు కొనసాగించడానికి వీల్లేదు. తల్లిదండ్రులను చూసి పిల్లలు సునాయాసంగా సంపాదించాలి అనే ఆలోచన రావడానికి వీల్లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి ఎలా సంపాదించాలో అది నేర్పించాలి. కష్టము వారికి తెలియపరచాలి. కష్టం విలువ వారికి తెలియపరచాలి. డబ్బు విలువ కష్టపడితేనే వస్తుందని తెలియపరచాలి. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు నేటి కాలంలో పాడు చేసే వారిలా ఉన్నారు. వారికి కష్టం లేకుండా, నష్టం లేకుండా, చవంట రాకుండా, ఒళ్ళు వంగకుండా వారిని తయారు చేసే తల్లిదండ్రులుగా మారిపోతున్నారు. దయతో వారిని క్షమించి ఆ విషయంలో పిల్లల్ని కష్టపడి సంపాదించడం ఎలా నేర్పించాలో వారికి కావాల్సిన జ్ఞానము, మెలకువతనం ఇవ్వండి. ఇదిగో మరొకసారి ఈ మాట విన్న నీ పిల్లలందరినీ